అహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఈ ప్రసంగం నేనెవరిని అనే కంటే నేనెవరు నువ్వెవరు, ఇదంతా మనోరంజకంగా నవ్వుకోవాలంటే కలుదైన కోతుల ప్రసంగం లాగా ఉన్నది. అందరు అట్లా అంటున్నారు. నేనెవరిని అన్నదేమో అర్థవంతంగా ఉంది. నేనెవరు నువ్వెవరు అన్నది మరి నాకైతే అలా తోస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఎవరిని అనేది కలపాలండి, అలాగే ఉండాలి. అందుకని అంత పక్కగా పెట్టుకోవచ్చు. దాంట్లో వచ్చేస్తుంది, అందరికీ తెలియదు. సువర్చలమ్మ గారు కొద్దిగా ప్రయత్నించారు నువ్వెవరు అనేది చెప్పడానికి. మిగతా వారంతా మరి స్పష్టీకరించలేకపోతున్నారు. ప్రయత్నించండి. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 3వ బ్రాహ్మణం అయిపోయిందా ముని గారు? 3వ బ్రాహ్మణం చెప్పాలి. పూర్తి అవ్వలేదు అనుకో, చివరిలో అది 5వ సంపుటంలో ఉన్నా. నేను చివరి మంత్రం అయిపోయింది కదా. చివరిది అయిపోతే మరి ఉపనిషత్తు అయిపోయింది కదా. ఇది బ్రాహ్మణం అయిపోయింది కదా, 3వది. ఆ 3వ బ్రాహ్మణమే ప్రారంభం చేయాలి. తస్య హేతస్య పురుషస్య రూపం యత మహారాజనం వాసో యత పాండ్వావికం యతేంద్ర గోపో యథా అగ్న్యర్చిర్యథా పుండరీకం యథా సకృత్ విద్యుతేవ వా అస్య శ్రీర్భవతి యా ఏవం వేదాథత ఆదేశో నేతి నేతి నా హేతస్మాద్ ఇది. ఇది చదవడం జరిగింది కానీ పూర్తిగా అర్థం చెప్పుకోలేదు, కొద్దిగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ చెప్తున్నటువంటిది సాక్షాత్కారం అవడానికి ఈ లక్షణాలు ధ్యానం చేస్తున్నటువంటి వారికి కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఎండమావులు, పొగమంచు అంటే పొగ వేరు, మంచు వేరు. మరియు సూర్యుని యొక్క మిట్ట మధ్యాహ్న స్వరూపము మరియు చంద్రుని యొక్క నిండు పౌర్ణమి స్వరూపము, వెన్నెల స్వరూపము, ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు ఓంకారం ఒకటి అది వస్తుంది కదా, ఇట్లా అది ఒక రకంగా కాదు, ఒక ప్రకాశం, ఆభ, తేజస్విత ఉదయించే కంటే ముందు సూర్యుని యొక్క అరుణోదయ ప్రకాశం ఆ విధంగా కనిపించడం, ఇవన్నీ సాక్షాత్కారానికి లక్షణాలు. ఎవరికైతే సాక్షాత్కారం అవుతుంటాయో వారికి ఈ రకంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ పాండువర్ణ
తరహా. ఈ పాండువర్ణం అంటే ఈ పాండు అంటే రంగు పేలిపోతున్నట్లుగా ఉండడం, అన్ని మచ్చలు మచ్చలుగా ఉండడం. అటువంటి దానిలో ఊన్ అంటే తెల్ల తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు వచ్చినట్టు పాండువ. ఈ యొక్క ఊన్ అంటే ఈ గొర్రె బూరు వాటి తోటి తయారయ్యేటువంటివి. ఇప్పుడు వెంట్రుకలు ఇట్లా ఎగిరెగిరి పడుతుంటాయి కదా, ఆ రూపకంగా బీరు బహూటి యొక్క ఎర్రదనం, ఇటువంటివన్నీ లక్షణాలు సాక్షాత్కారం చేసుకునేటువంటి వారికి కనిపిస్తుంటాయి. అగ్ని యొక్క జ్వాల, మండుతున్నటువంటి మంటలు, శ్వేత పుండరీకం అంటే తెల్ల కలువ పువ్వులు, మొగ్గ గాని విచ్చుకున్నటువంటి పువ్వు గాని తామర పువ్వు వలె. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ విద్యుత్తు మెరుస్తున్నట్టుగా, వెలుగుతున్నట్టుగా, అటువంటి వెలిగేటువంటి తీరు, ఉరుముతున్నప్పుడు మెరిసేటువంటి ఆ మెరుపు యొక్క దాని యొక్క స్వరూపం. ఈ విధమైనటువంటి రహస్యం అనేటువంటిది సాధన చేస్తున్నటువంటి వారికి బోధపడుతూ ఉంటుంది, అవగాహన కలుగుతూ ఉంటుంటది, అనుభవంలోకి వస్తుంటాయి ఇవన్నీ. ఒక్కొక్కసారి కళ్ళు సరిగా మూసుకోనప్పుడు, ఎక్కువ వెలుతురు వైపు ముఖం పెట్టినప్పుడు కూడా కనిపిస్తుంది. అది కాదు, అది భ్రాంతి. కంటి దోషాలు ఉన్నప్పుడు, మలబద్ధకం ఉన్నప్పుడు, మరియు నిద్ర సరిగా రానప్పుడు కంట్లోంచి నీళ్ళు వస్తుంటాయి. అది కాదు. ఒక తెల్లని ప్రకాశ స్వరూపం, విద్యుత్తు యొక్క మెరుస్తున్నటువంటి ఆ యొక్క రహస్యము ఒక్కసారిగా ఇలా వచ్చిపోతుంటది, ప్రకాశం. ఆ విధంగా అనుభూతి కలుగుతుంటది సాధన చేసేటువంటి వారికి. అంతే. దీని తర్వాత బ్రహ్మ యొక్క విషయంలో ప్రతిదీ నేతి 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 అంటే, ముందేమో ఇవన్నీ కలగాలి అని అంటే నిర్విచార స్థితిలో ఉండాలి, విచారరహితంగా. విచారరహితమైనటువంటి స్థితి, నిర్విచార స్థితి, సాక్షిభూత స్థితి. ఏ పరిస్థితిలోనూ తలదూర్చకూడదు. ఏ పరిస్థితిలో తలదూర్చకపోవడం అంటే ఎలా ఉంటుందంటే, మనం ప్రవాస యాత్ర చేస్తున్నప్పుడు వాహనం కిటికీలోంచి బయటి పరిస్థితులను చూసి ముచ్చట పడిపోతుంటాం. ఆ ముచ్చట పడడం కూడా ఇక్కడ విఘ్నమే. కేవలం చూస్తూ ఉండాలి. ఆ చూస్తూ ఉండేటువంటి వైవిధ్యమే సాక్షిభూత సాధన, నిర్విచార స్థితి. అవును అనకూడదు, కాదు అనకూడదు. అవును అని అంటేనేమో ఆసక్తి, కాదు అంటేనేమో ఇంకా ఎక్కువగా ఆసక్తి. ఎందుకు కాదు అని అంటే, అది ఇష్టం లేదు అనేటువంటి భావం. మీకు ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ కావాలని అనుకుంటారు. కాబట్టి ఎవరైతే వద్దు అంటున్నారో ఆ వద్దు అనే దాని ఒత్తు కింద ఇంకెక్కువగా ఇష్టం ఉన్నది అనేటువంటి అభిప్రాయం. అందుకని మనం అవును అనకూడదు, కాదు అనకూడదు, సాక్షిభూతంగా ఉండాలి, తటస్థంగా ఉండాలి. అటువంటి స్థితిలోనే ఈ నేతి అనేటువంటిది ఈశ్వరీయ స్వరూపం వస్తుంటది. మన ఇష్టదేవత స్వరూపం, కులదేవత స్వరూపం. ఇంకా ఈ యొక్క బాలరాజు గారు వారు రాలేదు, ఎప్పుడు ఓం ప్రకాశ్ ను తెలుసుకుంటాడు. ఓం ప్రకాశ్ కాదు, ఓం ప్రకాశ్ విడిచిపెట్టు. ఓం ప్రకాశ్ ఇవాళ ఉన్నట్టు ఉండడో తెలియదు. భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుని ఈ నామస్మరణతోటి భగవంతుని తెలుసుకొని ఉండాలి. అప్పుడు సాక్షాత్కారం కలుగుతుంటది. వ్యక్తులను పట్టుకుంటే కాదు. అందుకని ఈ యొక్క గురువులను కానీ, ఈ యొక్క ఏమంటారంటే కులదేవతను కానీ, విగ్రహాలను, అవతారాలను ఎవరిని పట్టుకోవద్దు. నేతి నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అంత ఊడి చేయాలి. ఎప్పుడైతే ఈ యొక్క మనకు
ప్రకృతి స్వరూపముగా కనిపిస్తున్నటువంటి ప్రతి రూపాన్ని మనం ఎప్పుడైతే ఖండన చేస్తూ ఉంటామో, శుద్ధి చేస్తూ ఉంటామో, నేతి 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 ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అన్నప్పుడు చివరికి వచ్చేటువంటి అనుభవమే పరమాత్మ స్వరూపం, సాక్షాత్కారంలో ఉండేటువంటిది. అందుకని ఈ ప్రకృతిలో కనబడేటువంటి వాటిని అన్నింటినీ దేనిని లెక్క చేయకూడదు, దేనితో పాటు మనోరంజనం చేయకూడదు. అందుకని అన్నింటినీ కొట్టిపడేయాలి, ఊడ్చిపడేయాలి. అప్పుడే సాక్షాత్కారం యొక్క స్వరూపం వస్తుంటుంటది. ఈ వ్యక్తులకు, వ్యక్తిగత విషయాలకు, అలంకరణకు, పదార్థాలకు దేనికి ప్రాముఖ్యతనివ్వకూడదు. అటువంటి సందర్భంలోనే సాక్షాత్కారం సంభవం అవుతుంటది. ఈ బ్రహ్మతత్వం కావాలి అని అంటే ఈ ప్రకృతి తత్వం కానీ, వ్యక్తి తత్వాలు కానీ ఏ స్వరూపం వచ్చినా కూడా నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు. సాక్షిభూతంలో సాక్షి ఇవాళ మా మునిగారు ప్రస్తావిస్తున్న దాంట్లో చాలా వరకు తప్పులు ఉన్నాయి. మరి ఇవాళ మరి ఎందుకు అట్లా చేస్తున్నారో తెలియదు. భగవంతుని స్వరూపంలో ఇదివరకు మంచిగా చేసేవారు. అందుకని కొట్టిపరేయాలి. ఈ యొక్క ఏదైతే ప్రకృతి రూపం కానీ, వ్యక్తి రూపం కానీ ఏదైతే ఉన్నదో ఆ రకంగా రాకూడదు. రాకుండా ఉంటేనే బాగుంటది. ఇంతకు మించి మనం ఏదైతే ఈ యొక్క ఊహాగానం ఏదైతే చేస్తున్నామో, మనుష్య సంబంధితమైనటువంటిది, వ్యక్తిగతమైనటువంటి అవన్నింటినీ కొట్టిపడేయాలి, ఊడ్చేసేయాలి. ఇది కాదు ఇది కాదు, నేతి నేతి అనేటువంటిది. ఆ రూపకంగా ఎప్పుడైతే చరమ సత్యం అంత చివరి యొక్క చిట్ట చివరి సత్వ స్వరూపం సత్యం అభివ్యక్తం అవుతూ ఉంటుంటుందో అప్పుడు ఈ ప్రాణముల యొక్క ప్రాణం, సత్యముల యొక్క సత్యము, వాటి పేరే సత్యస్య సత్యం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి జరిగినప్పుడు వ్యక్తి ప్రతిదీ ఒక అద్భుతమైనటువంటి భావజాలంతో చెప్పడము, చూడడము, మాట్లాడడం, మళ్ళీ మన పట్ల ఇతరులు ఆకర్షితులవుతుంటారు. వశీకరణగా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మనమేమి సందేశించాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వంతో ఆ విధంగా అనుభూతి అనేటువంటిది ఎదుటి వారిని కట్టిపడేస్తుంటది అన్నట్టుగా. అంటే దీంట్లో అభిరుచి ఉన్న వారికైతే విశేషకంగా, ఇక సామాన్యులకైతే వాళ్ళకి ఏది తెలియదు అనమాట. నేతి నేతి పరం అస్తి అథ నామధేయం సత్యస్య సత్యం ప్రాణావై సత్యం తేషామేషం ఏష సత్యం. వీటన్నిటిలోనూ ఊడ్చి పడేస్తుంటే నెమ్మదిగా అనుభవపేతంగా ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం అనేటువంటిది కలుగుతూ ఉంటుంటది. ఈ ప్రాణం వస్తున్నది ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నది ఎవరు, వస్తున్నది ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నది ఎవరు, వదులుతున్నది ఎవరు, మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు. అక్కడ దేహం ఉండదు. దేహధ్యాస నేను అనేటువంటి ఊహ ఉన్నంత వరకు అది సాక్షాత్కారం కాదు. తన్మయత్వం, తల్లీనత, పరవశం, తన్మయత్వం ఇప్పుడు ఏ రకంగా అంటే పులకరించిపోవడం, పరవశించిపోవడం. అది చాలా రోజుల తర్వాత వియోగాన్ని పొంది ఊహించకుండా కలుసుకుంటున్నప్పుడు ఏమైతుందంటే తబ్బిబ్బైపోవడం. ఇక శరీర ధ్యాస ఉండదు. ఏ స్థానంలో ఉన్నాము, ఎవరు మనల్ని చూస్తున్నారు అనేటువంటి ఏ ధ్యాస ఉండదు. అటువంటి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా జీవితంలో? వచ్చింది ఆచార్య. ఆ విధంగా ఇప్పుడు ఆత్మీయులను కౌగిలించుకున్నప్పుడు ఏంటంటే కళ్ళు మూతలు పడుతుంటాయి. శరీరం అణువణువు ఒక సెల్ ఫోన్ వైబ్రేషన్ లాగా వీణ మీటినప్పుడు
జననం అనేటువంటి ఆ యొక్క అనుభూతి అనేటువంటిది తనవంతా కంపించిపోతుంది, పులకరించిపోవడం. ఇంకా కొంతమందికి అయితే ఆ ఆనందం పట్టలేక ఆనంద బాష్పాలు కూడా వస్తుంటాయి. ఆ ఆనంద బాష్పాలది ఇక్కడ ప్రసంగం కాదు. తనకు పులకరించడం, పరవశించిపోవడం, తన్మయత్వ భావంతో ఉండడం, ఇటువంటి స్థితిలోనే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటి అనుభూతులు వస్తుంటాయి. అందు గురించి ఏది అయినా కూడా ప్రకృతి పరమైనటువంటిది కానీ, ఇంకా ఇంటిలో ఏవైనా శబ్దాలైనా కూడా వేటిని లెక్క చేయకూడదు. నేతి నేతి నేతి, ఇది కాదు 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 అని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ అనుభూతి అనేటువంటిది, ఇప్పుడు దీనికి ఎలా చెప్తారంటే, 1000 ఆవులలో దూడను వదిలిపెడితే నేరుగా తన తల్లి దగ్గరికి పోతుందంట. విన్నారా, చూసారా? చూసాం ఆచార్యుడు. చూసాం ఆచార్య. ఇప్పుడు గొర్రెలు 100 ఉంటే కూడా గొర్రె కాపరి అది ఏ గొర్రె ఎవరిది అనేది గుర్తుపడతాడు. అందు గురించి ఈ నేతి నేతి అనేటువంటి అభిప్రాయం ఏంటంటే, కులదేవత కనపడిన, మహాపురుషులు కనపడిన, ఎవ్వరు కనపడిన, ఈ బాలాజీ గారు ఇప్పుడు వచ్చారు, ఎప్పుడు ఓం ప్రకాష్ ను కలుస్తాం. ఓం ప్రకాష్ కాదు, ఓం ప్రకాష్ ను వదిలే పక్కకు పెట్టే, మనకు భగవంతుడు కావాలి. ఓం ప్రకాష్ మనకు గుదిబండలాగా కాకూడదు. గురువు మనకు మార్గదర్శకంగా ఉండాలి, కానీ అతన్ని మనసులో పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఎవరికైనా సరే, అందరికీ అదే. గురువు మనకు ఒక టార్చ్ లైట్ లాగా చీకట్లో దారి చూపించే వాడులాగా ఉండాలి, కానీ అతడే మనకు అడ్డుపడి మనల్ని తప్పుదారి పట్టించేవాడు కాకూడదు. అందు గురించి ఈ యొక్క రూపాలు ఏవైనా సరే అన్నింటినీ నేతి 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 అనేటువంటి అన్ని తుడిచిపెట్టినప్పుడే అంతిమ సత్యం, ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంటాయి. ఓం ఆచార్య, ఈ పాండువర్ణ దాన్ని ఏమంటారు అసలు? అది క్లియర్ గా కాలేదు. అది పాండువర్ణం అంటే చితక. ఇప్పుడు ఏంటంటే, ముఖం మీద గుంతలు గుంతలుగా ఉండడం ఒకటి, ఇంకోటి ఇందాక వారు శ్యామలయ్య గారు చెప్తున్నారు, తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, నల్ల మచ్చలతోటి రకంగా ఉండడం. వాళ్ళు పూసినాయి అంటారు. పూసినాయి తెల్ల తెల్లగా మచ్చలు అవుతాయి. కుష్టు రోగం అంటుంటారు అన్నట్టుగా. అంటే ప్రకృతి సహజమైనటువంటి దేహ రూపం చెదిరిపోవడం, అందవికారంగా కనబడడం. దానికే కదా చికిత్స. మనస పరిక్రమ చివరి మంత్రంలో చెప్పబడినటువంటిది, శ్విత్రో రక్షిత వర్షమిషవ. ఈ శ్విత్ర రూపం అనేటువంటిది వర్షమిషవ, వర్షపు నీటితోటి చికిత్స చేయబడుతుంటది. దానికి పరిష్కారం అది భగవంతుడు చెప్పాడు. ప్రభాకర్ గారు చెప్పండి. పాండు అనే శబ్దము, పాండు రోగం అనేది కూడా ఒకటి అంటారు కదా ఆచార్య? అంటే ఆ రోగానికి ఈ పాండు రాజుకు ఆ వ్యాధి ఉన్నందున పాండు అని. అవును అవును, అందుకని రక్తానికి సంబంధించిందేమో ఆచార్య. అంటే రక్త వికారం. నామధేయస్య సత్యస్య సత్యం ప్రాణావై సత్యం తేషామేష సత్యం. ఇదంతా ఒక్కొక్కటి ఎంతెంత మనం కాదు కాదు అని అంటుంటే అంతంత లోతుకు మనం వెళ్తుంటాం, అంతంత రహస్యాత్మకమైనటువంటి సాక్షాత్కారాన్ని మనం పొందగలుగుతుంటాం. ఈ విధంగా బృహదారణ్యకోపనిషత్తులో 2వ అధ్యాయము 3వ బ్రాహ్మణం సమాప్తమైన. ఇప్పుడు 4వ బ్రాహ్మణాన్ని చూడండి. ఓం ఆచార్య. ఆచార్య కాదు, ఆచార్య. ఆచార్య అంటే వడ్ల కమ్మరులు, సీస కమ్మరులు అక్కడికి పోతుంటాయి. ఆచార్య గారు చెప్పండి. నిన్న పద్యం అదే పాట పాడుతుంటే అమ్మగారు అది కాదన్నారు. ఇంతకు ముందు
ఇది శ్యామలయ్య గారు, అమ్మగారు కాదనలేదు. అమ్మగారి అంతరార్థం ఏంటంటే, ఒరే మొహం నిండా ఈగలు ముసురుతున్నాయి, వాటిని జోపుకో, అన్నం తింటున్నప్పుడు అది వస్తున్నాయి, ఇట్లా ఇది చేతురాను, బుద్ధిపై పొర తీయరా. బుద్ధిపై పొర అతను ఎందుకు తీయాలి? నీ ప్రయత్నం నువ్వు చేయవా? నీకు కావాలి జ్ఞానం, నీకు కావాలి సాక్షాత్కారం, నీకు కావాలి జ్ఞానోదయం అన్నప్పుడు నీవుగా ప్రయత్నించాలి. కానీ ఇప్పుడు ఆర్య సమాజం, దయానంద సరస్వతి వైదిక సిద్ధాంతం ఏం చేస్తుంటది అంటే, మనల్ని మేల్కొల్ప చేయడం, మనల్ని హెచ్చరించడం. భగవంతుడు దారిలో బురద గుంట, పేడ, గుంత, మళ్ళీ ఇదేమంటారు, మేకులు, సీకులు, అది ముళ్ళులు, ఇవన్నీ తేళ్ళు, పాములు, ఇవన్నీ ఉండజేయడం కారణం ఏంటంటే, నువ్వు దాటుకుంటూ నీ దారి ఇదే, నీ దారిలో ఇవి ఉన్నాయి, నువ్వు అజాగ్రత్తగా పోతే నువ్వు ప్రమాదంలో ఇరుక్కుంటావు. కాబట్టి చూసి నడువు అనేటువంటిది సందేశం. బుద్ధి పై పొరా తీయరా భువనేశ్వర. అతను ఎందుకు తీయాలి? ఇవాళ బుద్ధిపై పొర తీయమంటావు, రేపు వచ్చి బట్టలు ఉతుకోమంటావు, ఎల్లుండి వచ్చి వంట చేసి పెట్టమంటావు. అన్ని అతనే చేసి పెడితే నువ్వేం చేస్తావు? అందుకోసమే ఇప్పుడు మేము ఏం చేసినంటే, వేరే పాటలు పాడుతుంటే కూడా ఆ పాటలు కాదని చెప్పారు మీరు. ఈ బుక్ లో ఉన్నాయే పాడుతుంటే కూడా అది కూడా కావాలి అంటే అది కాదు. అమ్మగారి సందేశం ఏంటి? ఆచార్య గారు, మీరు చెప్పిన పాటలనే వస్తున్నాము, అయినా కానీ కూడా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనేది ఇంకా తెలుసుకోవాలనేది ఉంది. ఇంకా ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? మీరు ఏమంటారు? అదే దానికి వస్తున్నాము. ఇప్పుడు మీరు ఏమంటారు? ఉదయం లేచి ఈ తట్టుకోవడము, చెవులు, కళ్ళు చూసుకోవడము, ఇది కూడా ఒక రకమైన తప్పే అనిపించే, ఆ విధంగా వేరే చూసిన వాళ్ళకు ఆ విధంగా ఆచమనం చేయడము. ఈ సాగదీసుడు వద్దు. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పాలంటే పేపర్ మీద రాసుకోండి. ఈ సాగదీసుడు భాష వద్దు. పొద్దున సమయం జీవాత్మకు, ఓ మాజారి, జీవాత్మకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు పరమాత్మ, స్వతంత్ర. కాబట్టి అన్ని పనులు చేసుకోవాలి అతనే. అది దాన్ని సద్వినియోగం చేసుకోవడం అంతే. ఆ వాక్యాన్ని ఏమన్నారండి? బుద్ధిపై పొరదీయరానా? తర్వాత విషయం అమ్మగారు, అది ప్రసంగం కాదు కాబట్టి అది మళ్ళీ దాన్ని మొదలు పెట్టుకుంటే అది ఆ పాట మొత్తం అయ్యే వరకు అందులోనే ఉంటుంది. మళ్ళీ రాసినాయనకి ఆయన కోపం వస్తుంటది. ఇప్పుడు యథార్థం పట్టుకోరు, ఏంటంటే మా తప్పులు లెక్క పెడుతున్నారు అనేది పట్టుకుంటారు. ఇప్పుడు ఇహపర లోకంలో ఓం ప్రకాష్ ఏమన్నాడంటే, చివరికి ప్రణవ ఓంకార వరద అన్నాడు. అతనేమంటున్నాడు రాసిన అతను, ఓంకారం ఎట్లయితుంది? నేను కుమారుని కదా, ప్రణవ కుమార వరద అన్నాడు. ప్రణవ కుమారుడు వరాలు ఇస్తాడంట. ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా. ఈ గేయం యొక్క చివరి పంక్తి ప్రణవ ఓంకార వరద. అది ఆయన కుమారాన్ని పెట్టుకున్నాడు. ఈ ఇహపరలోకంలో దీంట్లో రాశాడు కాబట్టి ఓం ప్రకాష్ దానికి కుమారుడు కాదు, ఓంకార్ అంటే బాగుంటది. ఓంకారుడే మనకు వరాలు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, అన్ని చేస్తాడు. కాబట్టి ఓంకారం అని పెడితే ఆయన నన్ను పట్టుకొని అడుగుతున్నాడు అన్నట్టుగా, నువ్వు ఇది ఎట్లా మార్చినావు? నా పేరు కుమార్ కదా, కుమార్ అని ఉండాలి కదా. నా పేరు ఉండాలనే భావన ఉన్నది. ఇంకా సత్యం పక్కన పెట్టు, నీ సత్యం నీ దగ్గర పెట్టుకో. నేను రాశాను కాబట్టి నా పేరు ఉండాలి. మరి దేవుడి పేరు ప్రణవ్ అని వారు పెట్టుకున్నారు, దానికి సమాధానం లేదు. సరే వదిలేయాలి, గొడవలు వద్దు అక్కడ. వాళ్ళు ఆ పరిధిలో ఉన్నారు కాబట్టి అట్లా కావాలి అని. కానీ అసలు ఓంకారం అనేది అందరికి సంబంధించింది. ఆచార్య, ఈ రోజు ప్రసంగంలో కూడా ఖచ్చితంగా సత్యాన్ని తెలుసుకో, సత్యం ద్వారానే అని చెప్తున్నారు కదా చివరగా. అవును, అందుకని ఇప్పుడు అతను ఏమంటున్నా అంటే, ఇది నా పురుషార్థం, నా దాంట్లో వేలెందుకు పెడతావు, నీది నువ్వు చెప్పుకొని పో అంటున్నాడు అన్నట్టుగా. అంటే సరేనయ్యా, తర్వాత సంస్కరణ ముద్రించేటప్పుడు కానీ ఇది తీసేస్తలేదని చెప్పేసి అన్న. అప్పటి వరకు వదలలేదు ఆయన. కుండలి జాగరణం ఒక పదం చెప్తున్నాడు, దాని రహస్యం ఏంటిది? అది తప్పు.
అది అది దీనిలో ఉపనిషత్ ప్రసంగం కాదు, అది ఆ వ్యాఖ్యాకారుని యొక్క అభిప్రాయం. ఇదంతా ఈశ్వర సాక్షాత్కారం అయ్యేటప్పుడు కుండలిని జాగరణం కాదు. కుండలిని జాగరణం ఎప్పుడు అవుతుంటది అని అంటే ఈ యొక్క ప్రాణాయామాలు చేస్తున్నటువంటి దశలోనే వ్యక్తి తప్పులను చేయకుండా తనను తాను నియంత్రించుకుంటున్నప్పుడు, ఆహార పదార్థాలను ఆచితూచి సేవిస్తున్నప్పుడు, మంచి వారి సాంగత్యం చేస్తున్నప్పుడు, మంచి సాహిత్యం చదువుతున్నప్పుడు అప్పుడు జాగరణం అవుతుంటుంటది. కానీ ఇతను సాక్షాత్కారం అయ్యేటప్పుడు చెప్తున్నాడు అది. దాని కుండలిని అంటే ఏంటో తెలియదు. వైదికంలో కుండలిని అనే శబ్దమే ఉండదు. మరి అట్లా చెప్తున్నాడు. అందు గురించి దాన్ని ఉపేక్షించడం జరిగింది. ఓ మాట కుండలిని అంటే జడ పదార్థం కదా చెప్పే మాట. అది వారి అభిప్రాయం ఏంటంటే, అగరబత్తి ముట్టించినప్పుడు పొగ ఇట్లా వంకర వంకర తిరిగి ఇట్లా లేస్తుంటుంటది కదా. కుండలిని అంటే పాము చుట్టుకొని పడుకున్నటువంటిది తలెత్తి ఇట్లా వెళుతుంటది అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేయడం కుండలిని అనేది. ఈ కుండలిని అనేటువంటిది పౌరాణిక భాషలో, పౌరాణికం అంటే హఠయోగంలో ఉంటుంటది. అది ఖేరండ్ సంహిత మరి హఠయోగ ప్రదీపిక దాంట్లో ఉన్నది. అందుకే దయానంద సరస్వతి ఈ శరీరంలో చూసి ఆ కుండలిని లేదు, చక్రాలు లేవు అని చెప్పేసి ఆ పుస్తకాన్ని కూడా చించి ఆ శవంతో పాటే దాంట్లో గంగలో పడేశారు. ప్రభాకర్ గారు చాలాసేపటి నుంచి ఆగారు, చెప్పండి. ఓం ఆచార్యజీ, నిన్నటి ప్రవచనంలో ఒకటి బుద్ధుడు భిక్షాటనకు పోయినప్పుడు మాంసం ముక్క వేస్తే తినేసిండు అన్నారు. మరి అది సరైనది కాదు కదా బుద్ధుని విషయంలో తినడం? అది ప్రోత్సహించినట్టు అవుతుంది కదా మాంసాహారానికి అని సందేహం. అది ప్రోత్సహించినట్టు కాదు. అక్కడ ఏంటంటే సాధన దినమంతా సాధనమయంగా ఉండి సమయానికి భోజనాని కోసం వెళ్ళినప్పుడు వారు ఏదైతే ఆ పాత్రలో వేస్తుంటారో దానిని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని స్వీకరించడం. అయితే ఈ ప్రసంగంలో స్వామి స్వతంత్రానంద ఆర్య సమాజం యొక్క సన్యాసి వారి యొక్క కథ చెప్పడానికి పోయి ఆయన మళ్ళీ ప్రసంగాంతరంలో వెళ్ళిపోయాం, చెప్పలేదు. ఏంటంటే వారు ఉప్పు కారం తినరు. గృహస్థులు ఎవ్వరూ కూడా మన ఇంటికి ఈ యొక్క బ్రహ్మచారులు, ఆచార్యులు మరియు యోగ సాధకులు వీళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే వారికి ఉప్పు కారం లేకుండా ఉడకబెట్టి పెట్టండి. ఆ గృహస్థుల ఇంటికి పోతే అక్కడ ఏంటంటే వట్టిగా సప్పగా ఎట్లా తింటావు స్వామి, ఇది రామరస అంటారు, ఉప్పును రామరస అంటారు. ఇక కారపొడి కొంత, పచ్చడి కొంత అని చెప్పేసి దాంట్లో పెట్టిరనమాట. స్వామీజీ భోజనం ఎంత చేయాలో చేసిన తర్వాత చివరికి వద్దన్నా కూడా పెట్టారు కాబట్టి వాటిని భోజనం చేసేవారు ముట్టుకోకుండా చివరికి ఆ నీళ్లు పోసుకొని వాటిని ఉప్పు కారం ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు పడేయాలని చెప్పేసి తాగేశారన్నమాట. అంటే ఆ పదార్థాన్ని దుర్వినియోగపరచకూడదు. పదార్థంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి పండిత యుధిష్ఠిర మీమాంస గారికి అత్యంత అనారోగ్య పరిస్థితి ఉంటే ఓం ప్రకాష్ వంతొచ్చింది. వారితో పాటు హాస్పిటల్లో ఉన్నారు. ఇక ఆ గురుకులం నుంచి వారు భోజనం తీసుకురావడానికి ఆలస్యం అవుతుంది. అక్కడ వాళ్ళు పోటీలు పడుతున్నమాట, ఎవరు తీసుకోవాలని. అట్లా వారు తేకపోతే క్యాంటీన్లో ఆర్డర్ ఇస్తే అతడు ఎల్లిపాయలు ఉల్లిపాయలతో అందరికీ వంట చేసుకుని తాలింపు పెట్టుకుని తీసుకొచ్చినప్పుడు అవన్నీ ఏరు పెట్టుకుంటా ఓం ప్రకాష్ భోజనం చేస్తుంటే పండిత యుధిష్ఠిర మీమాంస గారు వారు ఏమన్నారంటే, ఏ క్యాకర్రావు అదేం చేస్తున్నావు అని. అంటే ఇవి మనం తినకూడదు కదా పండిట్జీ అని అంటే, కంచంలోకి వచ్చింది అన్నం పరబ్రహ్మ స్వరూపం, నువ్వు పడేస్తే దాన్ని దుర్వినియోగం అవుతుంటది కదా అని ఆ రోజు నేర్పించింది అనమాట. అందు గురించి ముందే మనం సాధ్యమైనంత వరకు ఎవరికి ఏమి ఇది వేయొద్దని చెప్పాలన్నమాట. ఉప్పు కారము ఉల్లిపాయ వేయకుండా ఉండాలని చెప్పడం మంచిది. ఇక అనుకోకుండా వెళ్ళినప్పుడు అతిథి అనేటువంటి దానికి దయానంద సరస్వతి వ్యాఖ్యానిస్తున్నాడు అథర్వవేద మంత్ర ప్రమాణంతో ఏంటంటే, సమయానికి అనుకోకుండా వచ్చినటువంటి వ్యక్తికి వాళ్ళ ఈ గృహస్థుల ఇంట్లో ఏదైతే ఉన్నదో దాన్ని పెట్టడు. అలా పెట్టినప్పుడు దాంట్లో ఏదొస్తే దాన్ని స్వీకరించాలి.
కంచంలోకి వచ్చిన తర్వాత నాకు ఇది పెట్టినావు, నేను ఇది తినను అది తినను అంటే ముందే చెప్పాలి. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అవి ఆ రకంగా గౌతమ బుద్ధుని యొక్క ఆ భవతి భిక్షాన్ దేహి అని అన్నప్పుడు వాళ్ళు శూద్రులు, వాళ్ళు అదే మాంసం తింటున్నారు, అదే తీసుకొచ్చి వేశారు. ఇంకా ఇప్పుడు దీనికి తర్కంగా వేరే ఏమని చెప్తుంటారు అంటే, పైనుంచి పోయేటువంటి కాకి కూడా అప్పుడప్పుడు రెట్ట వేస్తుంటే అది కూడా పడవచ్చు కదా కంచంలో, అది కూడా తింటావా? బుద్ధితో ఆలోచించుకోవాలి కదా. వారు వేశారు సరే, కుక్కకు పక్షులకు అటు పడేసి ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. లేదంటే ఆ రోజు నువ్వు ఉపవాసం ఉండు. ఈ పదార్థం నాకు వచ్చింది కంచంలోకి ఎట్లా వచ్చింది, భగవంతుడు నాదేం దోషం ఉందని ఆ రోజు ఉపవాసం ఉండు. లేదంటే దాన్ని అక్కడ విసర్జించు. కానీ అది నువ్వు తిని ఇక ఇతరులకు తినమని చెప్పేసి చెప్పడం అది సరైనటువంటిది కాదు. అందుకే బౌద్ధ ధర్మంలో ఈ శ్రీలంకలో కానివ్వండి, ఈ నేపాల్, ఇంకా అటు చైనాలో కానివ్వండి, వాళ్ళంతా మాంసం తింటుంటారు. ఇక్కడ వాళ్ళ నియమం ఏంటంటే అమ్మేవాళ్ళు బోర్డు పెడతారనమాట, ఈ చంపబడినటువంటి మాంసం ఇక్కడ లేదు అంటే సహజంగా చనిపోయిందని చెప్పేసి. అంటే ఒక్కొక్క రోజు ఎన్ని చనిపోతున్నాయి అనేది ప్రశ్న వేరే. సహజంగా చనిపోయిన దాని మాంసం తింటే ఏం కాదు, అది వారి అభిప్రాయం. ఆచార్య అంటే ఇప్పుడు గురువు తింటే మళ్ళీ ప్రజలు కూడా తింటారు కదా, గురువు తిన్నారు మరి నేను కూడా తింటాను కదా. అందు గురించే బౌద్ధ ధర్మంలో ఉన్నది. వాళ్ళు అహింస పరమ ధర్మ అన్నదేమో మహావీరుడు జైనుల నుంచి వచ్చింది. ఇక గౌతమ బుద్ధుడు కూడా అదే పాటిస్తాడు. కానీ వాళ్ళ దాంట్లో ఈ మాంసం తినడం అనేటువంటిది ఉన్నది. ఆచార్య మాంసం తింటే అహింస పరమధర్మం కాదు కదా మరి. అదే అందుకని దయానంద సరస్సు ఏమని చెప్తున్నాడు అని అంటే, హింసక జంతువులను వాటిని దండించాలి, చంపాల్సి వచ్చినప్పుడు చంపాలి. ఎవరు చంపాలంటే రాజు చంపాలి. మరి చంపిన తర్వాత ఏం చేయాలి అని అంటే అది పడేయాలంట. పడేయడానికి ఇష్టం లేకపోతే కదా నీ కర్మ, నువ్వు తినదంటే తిను, కాకపోతే నీకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం అయితే కలగదు అని చెప్పేసి సత్యార ప్రకాశం 10వ సమావేశంలో ఉన్నది చూడండి. ఇప్పుడు ఎవరైనా మండివాడు ఉండి మండిగా నేను ప్రవర్తిస్తానంటే అతనికి మంది ఏంటంటే శాటం సమాచారం, అది నీ కర్మ, నువ్వు అనుభవించు. ఓం ఆచార్య ఇప్పుడు తిన్నంతటా దేవదేవునకు భక్తి తృప్తిం కావింప ఆసన్న గ్రాట మహాట ఉద్దిరిగి కోటి పూట ధనుష్ట్రాంక స్వజ వరామును కెడిపి కాల్చని పేల్చే అగ్ని ఆ తిన్నాడు భక్త కన్నపల్ల తినేడు. ప్రభాకర్ గారు చెప్పండి. ఇక ఇట్లా ఈ ప్రకరణాలు పట్టుకుంటే మన దారికి మాటే పోతాం. బుద్ధుడు తినడం అయితే తప్పే కదా. అది తప్పే, దాన్ని ఎవరు ఒప్పుకోరు. తాను మొట్టమొదట కూడా తన ఆత్మను చంపుకున్నాడు గౌతమ బుద్ధుడు. ఏంది నేను ఏం చేశాను, నేను ఈ రకంగా తినాల్సి వస్తున్నది, ఇప్పుడు నేను పడేశాను అనుకో, ఇప్పుడు మన శిష్యులు ఎవరింటికి పోయినా కూడా వారికి నచ్చంది వస్తే వారు పడేస్తూనే ఉంటుంటారు. బుద్ధుడు యొక్క ఉద్దేశం చూడండి, కంచంలోకి ఎవరేది ఇచ్చినా కూడా నచ్చంది అందరూ పడేస్తూనే ఉంటుంటారు. ఇప్పుడు అందరికీ పడేయమని చెప్పడమా, లేదంటే ఏదొచ్చినా స్వీకరించాలని చెప్పడమా? గురుస్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన స్వీకరించారు, ఏదొచ్చినా స్వీకరించాలి, అదే చేయాలి కోసమనే చేశారండి. ఇప్పుడు సాక్షిభూత సాధన అన్నప్పుడు ఇది మంచిది ఇది చెడ్డదని చెప్పేసి ఆ సాక్షిభూత సాధన కాకుండా భోగవాదంలో ఉన్నట్టు అవుతుంటది కదా. నాకు ఇది నచ్చింది ఇది నచ్చలేదు అనేటువంటిది. అదే ఆచార్య వాళ్ళు మాంసం వదిలేదు, అది ప్రకరణం అంతే. తప్పే, ఎవరిదైనా తప్పే. అక్కడ అహింస ధర్మం, యమ నియమాల్లో అహింస ధర్మాన్ని మనం పాటించాలి అని అన్నప్పుడు అది తప్పే. మాంసం అందరూ వేయడానికి ముందుకు వస్తుంటారు, మాంసం వేయడానికి. అందరని కాదు, దాదాపుగా దుష్టబుద్ధి గల వాళ్ళైతే ప్రత్యేకంగా వేస్తారు, అంతే. వేస్తారు. మనకైతే పరిష్కారం తెలిసింది కదా, తినకూడదు. కానీ ఎందుకు ఆయన స్వీకరించారు అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇక దీన్ని ముగిద్దామా ఈ ప్రకరణాన్ని, ఎందుకంటే ముందుకు పోవాలి. ఇది అనవసరమైనటువంటి ఆ యూట్యూబ్ లో వినే వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు, ఎందుకంటే వ్యూస్ తగ్గిపోతున్నాయి కూడా. మైత్రేయితి హోవాచ. ఇప్పుడుగా అజాత శత్రువు దీప్త బాలకి ఒక మంచి కథ చెప్తున్నాడు, ఇది చూడండి. మైత్రేయితి హోవాచ. మైత్రేయ అంటున్నది ఏమని అంటే, యాజ్ఞవల్క్య
ఉద్యాస్యన్వా అరే అహం అస్మాత్ స్థానాద్ అస్మి అంత తే అనయా కాత్యాయని ఆంతం కరవాణీతి. ఇప్పుడు ఈ యొక్క మంచి శాస్త్రార్థం ఇది చూడండి. యాజ్ఞవల్క్యుడు, మైత్రేయి మరియు కాత్యాయని ఈ 4-5 బ్రాహ్మణులు ఈ యొక్క యాజ్ఞవల్క్యుడు, మైత్రేయి, కాత్యాయనుల వీళ్ళ సంవాదమే ఉంటుంటది. ఈ యొక్క కాత్యాయని మైత్రేయి వీరు ఇద్దరు యాజ్ఞవల్క్యుని యొక్క భార్యలు. వాళ్ళ భార్యాభర్తల మధ్యలో ఈ సంవాదం అన్నమాట. యాజ్ఞవల్క్య మైత్రేయుల సంవాదం ఈ ఉపనిషత్తులో ఉంటుంటది చూడండి. యాజ్ఞవల్క్యుడు ఎప్పుడైతే తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా, ఆశ్రమం అని కాదు, ఇక ఇల్లును వదిలిపెట్టి గృహాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు, ఆశ్రమాన్ని వదిలిపెట్టడం అంటే ఎక్కడైతే నివాసం ఉంటారో అదే ఆశ్రమం అవుతుంటది. ఆ ఆశ్రమాన్ని వదిలిపెట్టడం అంటే చనిపోవడం అనేటువంటి ఉద్దేశం వస్తుంటది. కాబట్టి ఇక్కడ గృహాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ యొక్క భార్య మైత్రేయి అడిగిందన్నమాట. మిత్ర అనేటువంటి అతని రాజు యొక్క కుమార్తె మైత్రి. ఆమె అన్నది, చూడండి, నేను ఈ యొక్క గృహాశ్రమంలో ఉండాలని అనుకోవట్లేదు. నేను కూడా పైకి నా ఆత్మోన్నతి చేసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి రాండి, మీతో పాటు ఈ యొక్క కాత్యాయనితోటి అంటే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో అన్నాడు ఏమన్నాడంటే, చూడమ్మా, నేను ఈ యొక్క గృహాశ్రమాన్ని ఇందులో ఉండదలుచుకోలేదు. దీన్ని వదిలిపెట్టి నేను ఆత్మోన్నతి కోసం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. కాబట్టి ఓ మైత్రేయి, ఇట్రా, నీకు కాత్యాయనికి ఇద్దరిది ఎవరెవరికి ఏమేమి కావాలో మీ ఇద్దరికి పంపకాలు చేస్తాను. మీరు తృప్తిగా ఉండండి, మీరు గొడవ పడకుండా ఉండడానికి వ్యవస్థ అని చెప్పేసి అంటున్నాడు అన్నట్టుగా. స హోవాచ మైత్రేయి యన్ను మా ఇయం భగోః సర్వాః పృథివీ విత్తేన పూర్ణ స్యాత్ కథం తేన అమృత స్యామితి. స హోవాచ మైత్రి. అప్పుడు మైత్రేయి అంటున్నది ఏమనంటే, యత్ ను మా ఇయం, ఇప్పుడు ఏదైతే మీరు పంపకాలలో మాకు పంచివ్వాలని అనుకుంటున్నారో ఆ ద్రవ్యము ద్వారా భగః సర్వాః పృథివీ విత్తేన పూర్ణ స్యాత్, ఇది భూమండలం అంతా అదే ఉన్నదా, కథం తేన అమృత స్యామితి, ఆ యొక్క మీరు పంచిచ్చేటువంటి ఈ భౌతిక ద్రవ్యం, ఈ భూమి మీద ఉన్నటువంటి పదార్థాలతోటి తేన అమృతాస్యాం, నేను అమృతత్వాన్ని పొందగలనా, ఇది ఈ విధంగా అడిగిందనమాట. అప్పుడు యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు ఏంటంటే, నేతి, అలా కాదు, అమృతత్వాన్ని పొందలేవు. ఓవాచ యాజ్ఞవల్క్యో యథా ఏవ ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితం స్యాద్ అమృతత్వస్య తు నా ఆశాస్తి విత్తేనేతి. యాజ్ఞవల్క్యుడు ఏమంటున్నాడంటే, యథా ఏవ ఉపకరణావతాం, ఇవి ఏవైతే భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో జీవితం, ఇవి బ్రతకడానికి మాత్రమే, తథైవతే జీవితం, నీ జీవితం కొనసాగాలి కదా, అందు గురించి నీ జీవితం కొనసాగాలని
స్యాద్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అమృతత్వస్యతు నా ఆశ అస్తి, ఈ అమృతత్వం పొందేటువంటి ఆశ లేదు. ఇవి ఆ ఆశ లేదు కాబట్టి నేను ఈ భౌతికాన్ని అంతా వదిలేసిపోతున్నాను అనేటువంటిది సారాంశం. నా ఆశ అస్తి విత్తేనేతి, ఈ విత్తం భౌతిక ద్రవ్యం ద్వారా ఈ అమృతత్వాన్ని మోక్షాన్ని పొందేటువంటి ఆశ లేదమ్మా అని చెప్తున్నాడు. సా హోవాచ మైత్రి, అప్పుడు మైత్రేయి అన్నది ఏమనంటే, ఏనహం నా అమృతాస్యాం కిమహం తేన కుర్యాం యదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహీతి. జయమ్మ గారు పక్కనే ఉన్నాడు, ఆయనను అడగండి. ఆశ్రమానికి రమ్మంటే వస్తలేడు. శ్యామలయ్య గారు కూర్చున్నారు, అమ్మగారేమో సంపర్కంలోకి వస్తలేరు కదా. ఏం పేరు శ్యామలయ్య గారు అమ్మగారి పేరు? పుష్పమ్మ. పుష్పమ్మ గారు ఇంకా సంపర్కంలోకి వస్తలేరు, తర్వాత వస్తారేమో చూద్దాం. ఇప్పుడు ఆ యొక్క మైత్రేయ ఏమంటున్నదంటే, ఏనాహం నా అమృత, ఏ భౌతిక ద్రవ్యంతోటైతే నేను అమృతత్వాన్ని పొందలేను, అమృతాస్యాం కిమహం తేన కుర్యాం, ఆ యొక్క అమృతత్వం పొందలేనటువంటి భౌతిక ద్రవ్యంని నేనేం చేసుకోవాలి? యదా ఏవ భగవాన్ వేద తదేవ మే బ్రూహి, నువ్వు ఏ జ్ఞానాన్ని అయితే తెలుసుకొని ఈ ఆత్మ కళ్యాణం కోసం, ఆత్మోత్థానం కోసం ఈ యొక్క గృహాశ్రమాన్ని విడిచిపెట్టిపోతున్నారో ఆ జ్ఞానమునే నాకు ఉపదేశించుము. అర్థమవుతుందా? బాహ్యం సరైనది కాదు కాబట్టి ఏది మీకైతే హోవాచ యాజ్ఞవల్క్య, అప్పుడు యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు ఏంటంటే, ప్రియా బతారే నహ సతీ ప్రియం భాషస ఏషాస్వ వ్యాఖ్యాస్యామి తే వ్యాచక్షాణస్య తు మే నిధిధ్యాసస్వ ఇది. సహోవాచ యాజ్ఞవల్క్య, ఆ యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు ఏంటంటే, ప్రియా బతారే, ఏం మాట్లాడుతున్నావమ్మా, నహ సతీ ప్రియం భాషస, నాతోటి సహగమనం చేయడానికి నువ్వు మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఏహి, అయితే వచ్చాయి, ఆస్వ కూర్చోండు, వ్యాఖ్యాస్యామి చెప్తాను నీకు, నాతోటి పాటు వచ్చేసేయి, నేను ఎక్కడుంటే అక్కడ కూర్చుండు, అప్పుడు నీకు నేను వ్యాఖ్యానం చేసి చెప్తుంటాను. నేను ఏ జ్ఞానం అయితే పొందానో, దేనితోటైతే ఈ యొక్క గృహాశ్రమాన్ని విడిచిపెట్టిపోతున్నాను నీకు చెప్తాను. తే వ్యాచక్షాణస్య, ఆ రకంగా చెప్పబడేటువంటి దానితోటి మే నిధిధ్యాస, అంటే ఈ నిధిధ్యాసనం ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, రోజు 4:30 నుంచి 5 గంటల వరకు ప్రాణాయామం మరియు నేనెవరిని నీవు ఎవరు అనేటువంటిది ఆత్మ పరమాత్మల యొక్క చింతన ఇది చేస్తున్నాము. తద్వారా నిధిధ్యాస స్వేతి, ఆ యొక్క నిధిధ్యాసనం చేసినట్టయితే అక్కడ నీకు బోధపడుతుంటది సత్యము అని చెప్పేసి అంటున్నాడు. సా హోవాచ, ఇంకా మళ్ళీ ఏమంటున్నాడంటే, నావా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. నావా అరే పత్యు, ఈ భర్తకు గురించి, పత్యు భర్తకు ఎవరు ప్రియంగా అనిపిస్తుంటారు అంటే, కామాయ పతి. ఇప్పుడు స్త్రీకి ఎవరు ప్రియంగా అనిపిస్తుంటారంటే, కామాయ అంటే ఈ యొక్క సంతానోత్పత్తి కనడానికి భర్త. పతి ప్రియో భవతి, భర్త ప్రియంగా అనిపిస్తుంటాడు. ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి, ఈ యొక్క తనకు ఎవరు ప్రియంగా అనిపిస్తారంటే భర్తయే ప్రియంగా అనిపిస్తుంటాడు. అప్పుడు ఆ సందర్భంలో ఎప్పుడు సంతానాన్ని కనాలనేటువంటి ఆశ ఉన్నప్పుడు. నావా అరే జాయైవ కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియ భవతి. ఇప్పుడు భర్తకు ఎవరు ప్రియంగా అనిపిస్తుంటారు అని అంటే భార్య ప్రియంగా అనిపిస్తుంటది. ఎప్పుడు అంటే జాయాయ కామాయ
అంటే ఇప్పుడు సంతానం కనాలనేటువంటి ఆసక్తి ఉన్నప్పుడు ఈ యొక్క పురుషునికి ఎవరు ప్రియంగా అనిపిస్తారంటే జాయ, భార్యయే ప్రియముగా అనిపిస్తుంటుంటది. ఆత్మనస్తు కామాయ జాయ ప్రియ భవతి. జాయ అంటే ఇక భార్యనే ప్రియముగా అనిపిస్తుంటది. నావా అరే పుత్రాణం కామాయ పుత్రాహ ప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియ భవంతి. ఇప్పుడు ఇక సంతానమే ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు కనాలనేటువంటి ఆసక్తి లేకున్నా కూడా వైరాగ్యంతో నటిస్తుంటే చివరికి చనిపోయేటప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు పున్నామ నరకం నుంచి తప్పించేది ఎవరు అంటే పుత్రుడు, వారసుడు, ఉత్తరాధికారి కావాలి అని అన్నప్పుడు ఆ కోరిక పుడుతుంటది అన్నమాట. నాకు కొడుకుంటే బాగుంటుండే, నాకు ఈ తిప్పలే ఉండకపోతుండే అనేటువంటి భాష ఏదైతే ఉన్నదో దాని గురించి ఏమని చెప్తున్నానంటే నావా అరే పుత్రాణం కామాయ, ఇక కొడుకులు కనాలనేటువంటి కోరిక గనుక ఉన్నట్టయితే ఆ కొడుకులను చూసుకొని పుత్రాహ ప్రియా భవంతి, ఆ పుత్రులే ప్రియముగా అనిపిస్తుంటారు. ఆత్మనస్తు, ఇక మనకు కూడా ఆ కోరిక పున్నామ నరకం నుంచి తరింపజేయాలి కాబట్టి పుత్ర ప్రియ భవంతి, కుమారులే ప్రియముగా అనిపిస్తారు. నావారే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. ఇంకా భార్యాభర్తలు అయిపోయారు, ఇప్పుడు సంతానం అయిపోయారు, ఇప్పుడు ఇంకా దాని గురించి ద్రవ్యం గురించి చెప్తున్నారు. నావా అరే విత్తస్య, విత్తం అంటే ధనం, ఆ యొక్క ధన సంపాదనే, ధనం అంటేనే చచ్చిపడేవారు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నవారు. ఇప్పుడు ఓం ప్రకాష్ ఇదివరకు మల్కాజ్గిరిలో ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వారు ఏంటంటే నడవరాకున్న హ్యాంగర్ పట్టుకొని ఆ యొక్క చేతికర్ర పట్టుకొని వస్తుంటారు, వీల్ చైర్లో కూర్చుండి వస్తుంటారు. అంత ముసలితనంలో కూడా అక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఇక అది వాళ్ళ అది ఒకటి పెట్టుకున్నారు. దాంట్లో పెళ్లిళ్ళు అవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ వచ్చిన డబ్బుల గురించి కొట్లాడుతూ ఉంటుంటారు అన్నమాట. అంటే ఆ ముసలితనంలో కూడా డబ్బు సంపాదన అనేటువంటిది అభిప్రాయం. అంటే ఎప్పుడైతే భగవంతుని యొక్క ఈ యొక్క ధన సంపాదన అనేటువంటిది, సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఈ యొక్క ధన సంపాదన అనేటువంటిది దేహంతో సంబంధించినటువంటిది, దేహానికి వర్తించేటువంటిది, ఈ యొక్క ఈ జీవితంతో సంపాదించేటువంటిది. ఈ జీవితంతో ఎంత ద్రవ్యం ఉన్నా మనతో పాటు ఏమీ రానటువంటిది. ఇక ఈ యొక్క ఆత్మజ్ఞానం అనేటువంటిది అది ప్రతి జన్మకు మనతో పాటు వచ్చేటువంటిది, మనల్ని ఉద్ధరించేటువంటిది ఈ యొక్క ఆత్మజ్ఞానం. ఆత్మకు విలువనివ్వట్లేదు, కేవలం ఈ యొక్క భౌతిక ద్రవ్యానికి విలువనిస్తున్నటువంటి వాళ్ళే ఇబ్బందులు పడుతుంటారు. అందు గురించి ఆ భౌతిక ద్రవ్యాన్ని సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఉపభోగించకుండా ఒక కాపలాగా ఉంటుంటారు అన్నమాట. తింటే ఉపభోగిస్తే ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి పిసినారితనంగా ఉంటుంటారు. దానికి ఏంటంటే ఒక గేట్ కీపర్ ఏమంటారు, వాచ్మెన్ గా ఉంటారు కదా, వాచ్మెన్ భవనానికి కాపలాగా ఉన్నట్టుగా వీళ్ళు ద్రవ్యానికి కాపలాగా ఉంటుంటారు. అది సరైనటువంటిది కాదు. ప్రసంగంలో రేపు మళ్ళీ వివరంగా తెలుసుకుందాం. సన్యాసం వానప్రస్థం తీసుకున్నారండి, చేసుకున్నారు, కండు వేశారు, అందుకని నేను అనుకున్నాను. ఇక్కడ ఆశ్రమంలో ఉండడానికి ఆయనను ఆ అగ్నిమునిని పిలిపించాం, సుభాష్ రెడ్డి గారిని. అగ్నిముని కదా, వానప్రస్థం తీసుకున్నాడు కదా, ఆయన రండి ఇంట్లో ఒక్కరే గదిలో ఉండి 2 పని మనుషులను పెట్టుకున్నారు అనమాట, భార్యాభర్తల. భర్తనేమో కాపలా ఉంటాడు, ఏదైనా బయటకెళ్ళి వస్తువులు తెచ్చిస్తుంటాడు, భార్య వంట చేసి ఆ పాత్రలని కడిగిపోతుంటది అనమాట. అంత ఖర్చు ఎందుకు పెట్టుకుంటారు, ఇక్కడికి ఆశ్రమంలోకి వచ్చి ఉండండి మంచిగా ఉంటది అని అంటే వచ్చినప్పుడు ఆయన కప్పిపోయింది అంతే. సన్యాసానికి ఇంకా సమయం ఉన్నది, భగవంతుడు నిర్ణయిస్తాడు. ఆచార్య మృగాది గారు ధన్యవాదాలు. జీవిత సత్యాలను మరి తెలియజేస్తున్నారు. మనము బృహదారణ్యకోపనిషత్తు కార్యక్రమంలో ఈరోజు కొత్తగా చతుర్థి బ్రాహ్మణంలో అడుగుపెట్టాము, అంతేనా ఆచార్య? చతుర్థ బ్రాహ్మణం, అవును.
మూడోది పూర్తి అయిపోయింది, 4వ బ్రాహ్మణం అడుగు పెట్టాము. ఈ 4వ బ్రాహ్మణం లోపల యాజ్ఞవల్కుడు వారికి 2 భార్యలు, ఆ 2 భార్యలతోటి జ్ఞానాన్ని పంచుకుంటున్నాడు. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను ఆత్మజ్ఞానం కొరకు అని చెప్పి అతను తర్వాత వెళ్ళిపోయే ముందర పంపకాలు చేయాలి, ఆస్తి పంపకాలు చేయాలనే భావనతోటి వారిద్దరు సంవాదం ధరుస్తున్నది. సంవాదం వల్ల అనేకమైన కొత్త కొత్త ఒరవడి జ్ఞానం వస్తుంది. మనం అందరూ వినాలని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత పక్కన ఉండి గంట సింబల్ గట్టిగా నొక్కండి, మీకు అన్ని విదితమైపోతుంది. మీ అందరికీ 1-2 సార్లు వినాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదములు. అనంతరము వైదిక సంధ్యోపాసన వరలక్ష్మి గారు. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. బ్రహ్మ యజ్ఞము సంధ్యోపాసన మూలమంత్రాలతో చేయిస్తాను ఆచార్య. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృతాపిదానమసి స్వాహ, ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహ, ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు వీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం విశోఫలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సాభిద్ధా తపసోధ్యజాయత, తతో రాత్రియజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదతి స్వస్య మిషతో వసి, సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు, దివించ పృథివీంచాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు వీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః, దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాచీరక్షితా పితర్షవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః, ప్రదీచీదిక్వరిణోద్యధిపతిః ప్రదాకూరక్షితాన్నమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః, ఉదీచీదిక్ సోమోద్యధిపతిః స్వజో రక్షితాసు నిర్షవః,
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः द्रवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः उपस्थानमन्त्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమ ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః ఓం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణచ్ఛాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్సుతశ్చుచ పుదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చూర్యం ఉద్వయం తమసస్వరీష్వః వత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. సఫలమైన వాళ్ళు ఇక్కడికి 2 ప్రకరణ పూర్తవుతుంది. ముందుకు వెళ్ళటం ఆస్ఫల జీవితంలో ప్రాయశ్చిత్తాహుతి మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరతు తస్యేమ శిరదశ్యతం జీవేమ శిరదశ్యదగం శృణుయామ శిరదశ్యతం బ్రభ్రమామ శిరదశ్యతం అదీనాసామ శిరదశ్యతం బోహ్యచ్చ శిరదశ్యతాత్. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వరాని అనంత కృపచేతనం మేము చేసిన ఈ జపోపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్యజీ. ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. లక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి కామో శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్యజీ. ఆచార్య.